ఏమీ లేదు అనే శూన్యవాదం, అయిపోయింది అనే నిరాశావాదం, వీటితో పాటు మరింకో పదం కూడా ఉంది. నాకు తెలుసులే. ఈ మూడు ఈనాటి కాలపు జనరేషన్ యంగ్స్టర్స్, యువతరం, యూత్, యువత విరివిగా మాట్లాడుతున్న పదాలై ఉన్నాయి. నాకు తెలుసులే. ఏమిటి తెలుసు? అరచేతిలో ఉన్న జామ పండు తింటే ఏమవుతుందో తెలియదు, తిన్నాక లోపల ఏం జరుగుతుందో తెలియదు, లోపల చాలా పెద్ద మెకానిజం ఉంది, కానీ నాకు తెలుసులే. పాత తరాన్ని మీరంతా పాచింతకాయ పచ్చడి, అవుట్డేటెడ్, అప్డేట్ కాలేకపోతున్నారు. మీరు అయ్యారా? మూలం తెలియని చదువులు మీవి, మూలంతో కూడుకున్న విలువలు పెద్దవారివి. మూలం తెలియని చదువులు మీవి, మూలాలతో కూడుకున్న విలువలు పెద్దవారివి. అది మర్చిపోయి 25 ఏళ్ళు 30 ఏళ్ళు పెంచి పోషించిన అమ్మా నాన్నను కాదని ఆధునికంగా వచ్చే సర్టిఫికేట్ల దొంతలను చేతబుచ్చుకొని 4 కాసుల చేత జిక్కితే 6 అంకెల జీతం కలిగితే నా అంతవాడు లేడంటే, వృద్ధాప్యం కనిపించాక, శరీరమంతా కూడా వణికిపోవడం ప్రారంభమయ్యాక, అదేదో సినిమాలో కథానాయకుడు చెబుతాడే, కథానాయిక ద్వారా ఆ సినిమా దర్శకుడు ఒక మాట చెప్పిస్తారే, 25 ఏళ్ళకి అంతా చూస్తే ఆ తర్వాత చూడడానికే మిగులుతుంది, చేయడానికి ఏమీ ఉండదు అన్నట్లుగా ద్వంద్వార్థంగా ఉన్నప్పటికీ అందులో వాస్తవం ఉంది. మనకేమీ తెలియదు. యువతరం నేర్చుకోవాల్సిన పదం ఒక్కటి ఉంది. ఈ మూడు కాకుండా నేర్చుకోవలసింది సంయమనం. తెలుసుకోవలసిన పదం సంయమనం.